Hi students, this is Kasam Ganga Bhavani, JL in MPH WF, GJC Jekityal. Today I am going to take a topic in Unit 5, Care of the Sick Child in Child Health Nursing, that is Paper 2. ఓకే ఈరోజు మనం పేపర్ 2లో చైల్డ్ హెల్త్ నర్సింగ్ లోపల యూనిట్ 5 కేర్ ఆఫ్ ద సిక్ చైల్డ్ అనారోగ్యంతో బాధపడుతున్న శిశువుకి తీసుకోవాల్సిన చర్యల గురించి మనము తెలుసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. ఆఫ్టర్ స్టడీయింగ్ దిస్ యూనిట్ ద స్టూడెంట్ విల్ బీ ఏబుల్ టు know about childhood diseases, discuss about respiratory tract infections, డిస్కస్ అబౌట్ ఇన్ఫెక్షియస్ డిసీజ్. అంటే ఈ చాప్టర్ అయిపోయేసరికి ప్రతి ఒక్క స్టూడెంట్కి కొన్ని అంశాలు అనేవి ఏంటివి అంటే పిల్లలకు వచ్చే వ్యాధుల గురించి, తర్వాత శ్వాసకోశ వ్యాధుల గురించి, తర్వాత కొన్ని రకాల అంటువ్యాధుల గురించి స్టూడెంట్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇందులోపల ఫస్ట్ మనము ఏఆర్టీ గురించి డిస్కషన్ చేసుకుందాము. ఇందులోపల ఏఆర్టీ అక్యూట్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, శ్వాసకోశ సంబంధ వ్యాధులు, అంటువ్యాధుల గురించి తెలుసుకుందాం. ఇట్ అక్కర్స్ టు ఎనీ పార్ట్ ఆఫ్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అండ్ రిలేటెడ్ స్ట్రక్చర్స్ ఇంక్లూడింగ్ మిడిల్ ఇయర్ అండ్ ప్లూరల్ క్యావిటీ. ఇట్ అక్కర్స్ మోస్ట్లీ హైయెస్ట్ ఇన్ 40% చిల్డ్రన్ బిలో 5 years ఏజ్. 5 సంవత్సరాల లోపు పిల్లల లోపల శ్వాస వ్యవస్థ యందు ఏ వ్యవస్థకైనా కానీ అంటు అనేది రావడం అనేది జరుగుతుంది. ఇయర్లో కానీ, ప్లూరల్ క్యావిటీలో కానీ, దేనికి అంటే శ్వాసకోశ వ్యవస్థలో ఏ భాగానికి అంటువ్యాధి వచ్చినా కానీ దాన్ని శ్వాసకోశ అంటువ్యాధుల కిందకి మనము చెప్పవచ్చును. అందులోపల కొన్ని రకాల క్లాసిఫికేషన్ అనేది మనం చూద్దాము. ఈ క్లాసిఫికేషన్ లోపల ఏంటి అని అంటే డిపెండింగ్ ఆన్ సైట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఆఫ్ రెస్పిరేటరీ ట్రాక్ట్. అంటే ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ లోపల మనము డిపెండింగ్ ఆన్ సైట్ని బట్టి కూడా మనము కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటాయి. అందులో వచ్చేసి అక్యూట్ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, అంటే శ్వాస వ్యవస్థ పైభాగంలో వచ్చే కొన్ని రకాల అంటువ్యాధులు ఏంటివి అంటే కోల్డ్, రైనిటైస్, నాసోఫారెంజైటిస్ అండ్ ఆటిటిస్ మీడియా. కోల్డ్ అంటే సాధారణ జలుబు, రైనిటైస్ అంటే చెవికి అంటువ్యాధి అంటు సోకడం అనేది, నాసోఫారెంజైటిస్ అని అంటే ఫారింగ్స్కి, తర్వాత నాసల్కి అంటే ముక్కుకి ఇన్ఫెక్షన్ అనేది రావడం, ఫారెంజైటిస్కి ఇన్ఫెక్షన్ రావడం. నెక్స్ట్ ఆటిటిస్ మీడియా అంటే చెవి లోపల నొప్పి అనేది రావడం అనేది జరుగుతుంది. ఇందులోపల మీరు గమనిస్తే ఐటిస్ అనే పదం ఎక్కువగా ఉంటుంది. ఐటిస్ అంటే ఇన్ఫెక్షన్, అంటే దాని పక్కకి ఇప్పుడు ఫారెంజైటిస్ అంటే ఫారింగ్స్కి వచ్చే ఇన్ఫెక్షన్ని ఫారెంజైటిస్ అని అంటాము. ఓకేనా. నెక్స్ట్ లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అంటే శ్వాసకు వ్యవస్థ యందు కింది భాగంలో వచ్చేవి, అంటే లంగ్స్కి వచ్చే ఇన్ఫెక్షన్స్ లోపల న్యూమోనియా, ట్యూబర్కులోసిస్, బ్రాంకైటిస్ అండ్ ఆస్తమా, ఈ 4 రకాల వ్యాధులు అనేవి ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ క్లాసిఫికేషన్ లోపల నెంబర్ 2 వచ్చేసి డిపెండింగ్ అపాన్ అనాటమికల్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ లంగ్, అంటే లంగ్ లోపల అనాటమికల్గా కొన్ని రకాలుగా ఉండడం అనేది జరుగుతుంది. బ్రాంకో న్యూమోనియా, లిబ్రా న్యూమోనియా, న్యూమోనైటిస్, ఇంటర్స్టీషియల్ న్యూమోనియా, అంటే ఇవన్నీ కూడా న్యూమోనియాలో కొన్ని రకాల న్యూమోనియాలు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఏఆర్టీ రావడానికి కొన్ని కారణాలు అనేవి ఉంటాయి. ఆ కారణాలు ఏంటివి అనేది మనం తెలుసుకుందాము. ఫస్ట్ బ్యాక్టీరియల్, అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా బ్యాక్టీరియాస్ వల్ల కూడా మనకి శ్వాసకోశ సంబంధ వ్యాధులు అనేవి రావడం జరుగుతుంది. కొన్ని రకాల బ్యాక్టీరియాస్ వచ్చేసి స్టఫైలోకోకస్, స్ట్రెప్టోకోకస్ అండ్ న్యూమోకోకస్, ఈ 3 రకాల బ్యాక్టీరియా వలన కూడా మనకి శ్వాసకోశానికి అంటు అనేది కలగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వైరల్, మీజిల్స్ కానీ చికెన్ పాక్స్, చిన్నపిల్లలకి తట్టు లేదా అమ్మవారు దద్దుర్లు పోయడం, ఇటువంటివి వచ్చినప్పుడు కూడా శ్వాసకోశ అంటు అనేది కలుగుతుంది. నెక్స్ట్ ప్రోటోజోవల్ న్యూమోసైటిస్, ఎంటమిబా హిస్టాలిటికా, అంటే ఇటువంటి ప్రోటోజోవల్ కారణాల వల్ల కూడా మనకి అంటువ్యాధులు రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కొన్ని సమ్ ఆఫ్ ఆర్టీఐస్ గురించి, అంటే రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కొన్ని గురించి మనము ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాము. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి కామన్ కోల్డ్, కాఫ్, బ్రాంకైటిస్, న్యూమోనియా, టాన్సిలైటిస్. ఈ 5 రకాల శ్వాసకోశ సంబంధ వ్యాధుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి కామన్ కోల్డ్. A common viral infection of the nose and throat, in contrast to the flu, a common cold can be caused by many different types of viruses.
ఓకే. ద కండిషన్ ఈజ్ జనరల్లీ హార్మ్లెస్ అండ్ సిమ్టమ్స్ యూజువల్లీ రిసాల్వ్ వితిన్ 2 weeks. Very common, more than 10 million cases per year. India spreads easily, usually self-treatable, usually self-diagnosable. Lab tests or imaging not required. Short term resolves with days to weeks. కామన్ కోల్డ్ అంటే సాధారణ జలుబు. ఈ సాధారణ జలుబు అనేది మనం ప్రతి ఒక్కరి లోపల కూడా చూస్తూ ఉంటాము. ఇందులోపల ఏంటి అని అంటే మనకి ఇది తొందరగా ఒకరి నుండి ఒకరికి వ్యాధి అనేది తొందరగా సోకడం అనేది జరుగుతుంది. దీన్ని వ్యాధి అనుకోకుండా ఇది ఒక లక్షణంగా కూడా మనము చెప్పవచ్చును. అంటే ఇది కొన్ని రకాల వైరస్ల వల్ల కానీ బ్యాక్టీరియా వల్ల కూడా మనకి రావడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు అంతేకాకుండా మనం కొంచెం దుమ్ము ధూళికిపోయినా కానీ మనకి జలుబు అనేది రావడం జరుగుతుంది. ఇది స్ప్రెడ్స్ అంటే ఇది ఒకరి నుండి ఒకరికి ఈజీగా వ్యాప్తి చెందుతుంది. అంతేకాకుండా సెల్ఫ్ ట్రీటబుల్ అంటే మనం సాధారణంగా జలుబు వచ్చినప్పుడు జెండు బామ్ పెట్టుకోవడం కానీ టైగర్ బామ్ పెట్టుకోవడం కానీ అంతేకాకుండా ఆవిరి పట్టడం కానీ ఇటువంటివి సెల్ఫ్ ట్రీట్మెంట్ కనుక మనం చేసుకున్నా కానీ ఈ సాధారణ జలుబు అనేది తొందరగా నయం అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సాధారణ జలుబుకి మనం ఎటువంటి పరీక్షలు కూడా అవసరం లేదు. సాధారణ జలుబు లోపల ఏమవుతుంది, ఎక్కువగా తుమ్మడం, తర్వాత రన్నింగ్ నోస్ అంటే ముక్కు కారడం, ఇటువంటి లక్షణాలు అనేవి మనం చూస్తూ ఉంటాము. ఇందులోపల కొన్ని రకాల లక్షణాలు వచ్చేసి సిమ్టమ్స్ వచ్చేసి ఇట్ ఇంక్లూడ్ రన్నింగ్ నోస్ చెప్పుకున్నాం కదా, ముక్కు కారడం, స్నీజింగ్ తుమ్మడం, కంజెషన్ అంటే ఊపిరి ఆడకపోవడం, హై ఫీవర్ ఆర్ సివియర్ సిమ్టమ్స్ ఆర్ రీజన్స్ టు సీ ఏ డాక్టర్ ఎస్పెషల్లీ ఇన్ చిల్డ్రన్. అంటే చిల్డ్రన్స్ లోపల మనము చాలామంది లోపల చూస్తూ ఉంటాము, కొంచెం కోల్డ్ కాగానే వాళ్ళకి ఫీవర్ రావడం అవుతుంది. అంతేకాకుండా ఫీవర్ వచ్చిన పర్సన్స్కి కూడా కొంచెం కోల్డ్ అనేది రావడం జరుగుతుంది. అంతేకాకుండా ముక్కు కారడం, తుమ్మడం, ఊపిరి ఆడకపోవడం, ఇటువంటి కామన్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి ట్రీట్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ యాంటీ ఇన్ఫ్లమేటరీస్ అండ్ డీకంజెస్టెంట్స్. Most people recover on their own within 2 weeks. Over-the-counter products and home remedies can help control symptoms. Self-care, nasal washing, throat loosing and menthol. Medications వచ్చేసి steroidal, anti-inflammatory drug, analgesic, antihistamine, cough medicine and decongestant. అంటే ఇందులోపల ఏంటి అంటే ట్రీట్మెంట్ వచ్చేసి దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటే ఆస్పిరిన్ ఇవ్వడం కానీ, తర్వాత కొంచెం చిన్న యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం, తర్వాత డీకంజెస్టెంట్ అంటే ముక్కు ఊపిరి ఆడకపోవడం అనేది జరుగుతుంది కాబట్టి డీకంజెస్టెంట్గా మనము ఆర్టివిన్ డ్రాప్స్ కానీ, తర్వాత ఇప్పుడు నాసోవియన్, నాసల్ స్ప్రే, ఇటువంటివి ఏవి కూడా మనం ముక్కులో డ్రాప్స్ వేసుకున్నా కానీ ఆటోమేటిక్గా మనకు కంజెషన్ అనేది పోతుంది. అంతేకాకుండా మోస్ట్ పీపుల్ ఏంటి అంటే ఎవరికైనా కానీ మనం మెడిసిన్ వాడకున్నా కానీ అట్లీస్ట్ జెండు బామ్ అటువంటివి యూజ్ చేసినా కానీ హాట్ వాటర్ తోటి కొంచెం ప్రెస్ చేసుకోవడం, ఇటువంటివి చేసినా కానీ వితిన్ 2 weeks లోపల మనకి సాధారణ జలుబు అనేది నయం అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఓవర్ ద కౌంటర్ అంటే ఇప్పుడు మనము సాధారణ జలుబు అయింది అని చెప్పేసి మనం హాస్పిటల్కి వెళ్ళకుండా జస్ట్ మెడికల్ షాప్లో మనము అయింది అనగానే యాంటీహిస్టమిన్ డ్రగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా సిట్రజిన్ ఇటువంటి ట్యాబ్లెట్స్ కానీ, తర్వాత థ్రోట్ లూజింగ్ అంటే మనము మౌత్ వాష్ చేసుకోవడం, గాగ్లింగ్ చేయడం వేడి నీళ్ళతోటి, ఇటువంటివి చేయడం వల్ల కూడా తర్వాత ఏంటి మన మెంథాల్ యూజ్ చేయడం కానీ ఇటువంటివి చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకు సాధారణ జలుబు నుండి తొందరగా నయం అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం సెకండ్ వన్ వచ్చేసి కాఫ్ అంటే ఏంటి, అనుకోకుండా సడన్గా మన గొంతు లోపలికి వెళ్ళి కొంచెం గాలి అనేది బయటకి రావడం అనేది జరుగుతుంది. అంటే మనకి గొంతు లోపల కొంచెం ఇరిటేషన్ అనేది ఉండి అనుకోకుండా మన గొంతు నుండి బయటకి రావడం, అంటే నోటి నుండి కొంచెం ఎయిర్ గట్టిగా బయటకి రావడాన్నే కాఫ్ అని అంటాము. ఏ సడన్ ఫోర్స్ఫుల్ హ్యాకింగ్ సౌండ్ టు రిలీజ్ ఎయిర్ అండ్ క్లియర్ అండ్ ఇరిటేషన్ ఇన్ ద థ్రోట్ ఆర్ ఎయిర్వే. ఓకేనా, గొంతు నుండి లేగాని మనకి ఏంటి అంటే సడన్గా కొంచెం సౌండ్ తోటి గాలి అనేది బయటకు రావడం జరుగుతుంది. దానినే మనం కాఫ్ అని అంటాము. ఈ కాఫ్కి వచ్చేసి కామన్ కాజెస్ వచ్చేసి కాఫింగ్ కెన్ హ్యావ్ కాజెస్ దట్ ఆరెంట్ డ్యూ టు అండర్లయింగ్ డిసీజ్. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ నార్మల్ క్లియరింగ్ ఆఫ్ ఎయిర్వేస్, ఇరిటెంట్స్ సచ్ యాజ్ స్మోక్ అండ్ గ్యాస్, టొబాకో యూస్ ఆర్ ఇంప్రాపర్లీ స్వాలోయింగ్ ఫుడ్ అండ్ లిక్విడ్స్. ఈ కాఫ్ అనేది మనం ఏ విధంగా అంటే ఇది ఒక వ్యాధి అనేది కాదు,
ఈ కాఫ్ అనేది నార్మల్గా చాలామంది లోపల రావడం జరుగుతుంది. అంటే మనం తినేటప్పుడు కొంచెం ఎక్కువ ఫుడ్ ఒకటేసారి తీసుకున్నా కానీ మనకి సరం దప్పుతుంది అని అంటారు. సో దాన్ని కూడా కాఫ్ అనే అనుకోవచ్చు. అంతేకాకుండా ఏంటి అంటే వాటర్ ఎక్కువగా తీసుకున్నప్పుడు కూడా సడన్గా బయటకు రావడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన చుట్టుపక్కల ఎవరైనా పొగ తాగిన వాళ్ళు ఉన్నా కానీ, తర్వాత బాగా స్మోక్ వచ్చినా కానీ, తర్వాత దుమ్ము ధూళి బయటకి మనం వెళ్ళినప్పుడు రోడ్డు మీద ఎక్కువగా పొగ రావడం, వీటి వల్ల కూడా మనకి కాఫ్ అనేది రావడం జరుగుతుంది. మరి దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి లిక్విడ్స్, ఎక్కువగా వాటర్ తీసుకోమని చెప్పాలి. అంతేకాకుండా మౌత్ వాష్, కాఫ్ డ్రాప్స్ అనేది ఉంటుంది. అంటే టాబ్లెట్స్, టస్క్యూ టాబ్లెట్స్ కానీ, తర్వాత స్టెప్సిల్స్ కానీ ఇటువంటివి వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే థ్రోట్ ఇరిటేషన్ అనేది తక్కువైపోయి కాఫ్ అనేది రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ వ్యాపరైజర్స్, స్టీమ్ ఇన్హలేషన్. ముఖ్యంగా ఇప్పుడున్న టైం లోపల అంటే ఈ సిచ్యువేషన్ వచ్చేసి కోవిడ్-19 సిచ్యువేషన్. ఈ కోవిడ్-19 లోపల మనకి కామన్ కోల్డ్ అనేవి చాలా రేర్గా అందరికీ వస్తుందన్నమాట. సో ఇటువంటి టైం లోపల ఏంటి అంటే స్టీమ్ ఇన్హలేషన్ మనం తీసుకోమని వాళ్ళని చెప్పాలి. కాఫ్ కానీ కోల్డ్ కానీ తొందరగా మనకి తక్కువ కావాలి అని అంటే ఇన్హలేషన్, ఆవిరి పట్టడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంతేకాకుండా కఫ్ మెడిసిన్స్ కూడా మనకి దొరుకుతుంటాయి. కాకపోతే ఇవి మనం చిన్నపిల్లలకు వాడేటప్పుడు కంపల్సరీ డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వాడాలన్నమాట. ఎందుకంటే ఇవి ఎక్కువ అవ్వడం వల్ల కూడా శిశువు మత్తు లోపలికి పోవడం అనేది, కోమా స్టేజ్కి దారి తీయడం అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టాపిక్ వచ్చేసి బ్రాంకైటిస్. ఇప్పుడు మనకి ఇక్కడ పక్కన పిక్చర్లో కనుక చూస్తున్నట్టయితే ఈ మనకి కనిపించే పిక్చర్ వచ్చేసి లంగ్. ఈ లంగ్ పక్కన చిన్న బాక్స్లో ఉంది కదా, దాన్ని బ్రాంకియోల్స్ అని అంటాము. ఈ బ్రాంకియోల్స్కి ఇన్ఫెక్షన్ కనుక వస్తే దానిని బ్రాంకైటిస్ అని అంటాం. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఐటిస్ అంటే ఇన్ఫెక్షన్, బ్రాంకైకి ఇన్ఫెక్షన్ని రావడాన్ని బ్రాంకైటిస్ అని అంటాము. బ్రాంకైటిస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద లైనింగ్ ఆఫ్ బ్రాంకియల్ ట్యూబ్స్ విచ్ క్యారీ ఎయిర్ టు అండ్ ఫ్రమ్ ద లంగ్స్. Acute bronchitis is often caused by a viral respiratory infection and improves by itself. అంటే ఈ బ్రాంకైటిస్ అనేది మనకి ఇన్ఫ్లమేషన్ అన్నమాట. అంటే ఇన్ఫెక్షన్ అనేది రావడం ఈ బ్రాంకియల్ ట్యూబ్స్కి. దీనివల్ల ఏమవుతుంది, బ్రాంకియల్స్ ఏం చేస్తాయంటే మనకి మన ముక్కు నుండి తీసుకునే శ్వాస గాలిని లంగ్స్ లోపలికి పంపించడం అనేది జరుగుతుంది. సో వాటికి ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఆక్సిజన్ ఎయిర్ అనేది మనకు లోపలికి తక్కువ తీసుకోవడం వలన ఇన్ఫెక్షన్స్ అనేవి ఆటోమేటిక్గా ఎక్కువ అవ్వడం అనేది జరుగుతుంది. మరి దీనికి సిమ్టమ్స్ వచ్చేసి ఏంటి అంటే కాఫింగ్ అప్, థిక్ అండ్ మ్యూకస్ అండ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్. అంటే ఈ బ్రాంకైటిస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే కాఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా స్ఫూటం అనేది థిక్గా రావడం జరుగుతుంది. అంటే తెమడ అనేది థిక్గా రావడం, తర్వాత ఊపిరి ఆడకపోవడం అనేది కూడా ఈ బ్రాంకైటిస్ లోపల మనము చూస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రీట్మెంట్స్ యూజువల్లీ ఇంక్లూడ్స్ సూతింగ్ రెమెడీస్ టు హెల్ప్ విత్ కాఫింగ్ విచ్ మే లాస్ట్ వీక్స్. Antibiotics not usually recommended. Give plenty of water. Give cough mixture and aspirin for fever. ఈ బ్రాంకైటిస్కి మనము యాంటీబయాటిక్స్ అనేవి యాక్చువల్గానైతే యూజ్ చేయకూడదు. కానీ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ పర్యవేక్షణలో మనం కంపల్సరీ యాంటీబయాటిక్స్ అనేది యూజ్ చేయాలి. అంతేకాకుండా దీనికి కఫ్ సిరప్ యూజ్ చేయడం. తర్వాత చాలామంది కాఫ్ వస్తుంది అని అంటే వాటర్ తాగరు. కానీ యాక్చువల్గా కాఫ్ వచ్చినప్పుడు వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కాఫ్ అనేది తొందరగా తక్కువైపోతుంది. అంటే ఇరిటెంట్స్ అనేవి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఇన్ఫెక్షన్ వలన ఫీవర్ అనేది కూడా వస్తుంది. కాబట్టి ఫీవర్కి కంపల్సరీ మనము ఆస్పిరిన్ కానీ, తర్వాత పారాసిటమాల్ లాంటివి యూజ్ చేయాలి. అంతేకాకుండా కాఫ్ మిక్చర్స్ అంటే కాఫ్ సిరప్ కానీ, తర్వాత ఇటువంటి రెమెడీస్ అనేది యూజ్ చేయాలి. అంతేకాకుండా ఈ కాఫ్ తక్కువ కావడానికి మనకి హోమ్ రెమెడీస్ కూడా ఉండడం జరుగుతుంది. అంటే నోట్లో వాము వేసుకోవడం, తర్వాత లవంగం వేసుకోవడం, లేదా దొడ్డు ఉప్పు ఉంటుంది కదా, ఆ దొడ్డు ఉప్పును కూడా మనము నోట్లో ఉంచుకోవడం వలన అది మన నోట్లో ఎంతసేపు అయితే ఉంటుందో అంతసేపు మనకి కాఫ్ అనేది రాదన్నమాట. సో ఇవి అనేవి హోమ్ రెమెడీస్ అన్నమాట. అంతేకాకుండా కాఫ్కి కానీ కోల్డ్కి కానీ ఎస్పెషల్గా మంచిగా పనిచేసే హోమ్ రెమెడీ వచ్చేసి ఏంటి అంటే స్టీమ్ ఇన్హలేషన్, ఆవిరి పట్టడం.
వేడి నీళ్ళు మరిగించిన నీళ్ళ లోపల కొంచెం జెండు బామ్ లేదా పసుపు వేసుకొని టోటల్గా అంటే కవర్ అయిపోయేటట్టుగా తల అందులో పెట్టేసి మనం ఆవిరి పడితే కనుక కాఫ్ కానీ కోల్డ్ కానీ అంటే దానికి సంబంధించిన ఏ వైరస్ కానీ మన గొంతు లోపల ముక్కు లోపల ఉన్నా కానీ ఆ వేడికి అవి చనిపోవడం అనేది జరుగుతుంది. ఇవి నార్మల్గా వచ్చేవి మనం తీసుకునే ట్రీట్మెంట్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి న్యూమోనియా అంటే లంగ్స్కి వచ్చే ఇన్ఫెక్షన్ని మనం న్యూమోనియా అని అంటాము. ఈ పక్కన ఇమేజ్ కనుక చూస్తున్నట్టయితే చూడండి, కుడివైపు లంగ్ లోపల కిందికి బ్లాక్ కలర్గా మారడం జరిగింది. అదే ఇన్ఫెక్టెడ్ లంగ్ అంటే ఊపిరితిత్తుకి ఇన్ఫెక్షన్ రావడాన్నే న్యూమోనియా అని అంటాము. న్యూమోనియా ఇన్ఫెక్షన్ దట్ ఇన్ఫ్లేమ్స్ ఎయిర్ sacs in one or both lungs which may fill with fluid. With pneumonia, the air sacs may fill with fluid or pus. The infection can be life-threatening to anyone, but particularly to infants, children and people over 65. ఈ న్యూమోనియా అనేది ఒక రకమైన ఇన్ఫెక్షన్ అన్నమాట. ఇది ఒక లంగ్కి రావచ్చు లేదా 2 లంగ్స్కి రావచ్చు. ఇందు లోపల ఏమవుతుంది అని అంటే ఊపిరితిత్తుల లోపలికి నీరు రావడం కానీ లేదా పసు చేరడం కానీ మనం చూస్తూ ఉంటాము. ఇది ఎక్కువగా చిన్నపిల్లల లోపల, తర్వాత ఏజ్ 65 అయిపోయిన వాళ్ళ లోపల ఇది ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. అంటే మనకి ఊపిరితిత్తుల లోపలికి నీరు రావడం వల్ల ఏమవుతుంది అంటే ఊపిరితిత్తు ఇన్ఫెక్షన్కి గురి అయ్యి మనకి ఆ లంగ్ అనేది టోటల్గా పని చేయకుండా ఉండడం అనేది జరుగుతుంది. సో దీనికి మనం సరిగా ట్రీట్మెంట్ కనుక తీసుకోకపోయినా కానీ ఏమవుతుంది అంటే టోటల్ లంగ్ ఫెయిల్యూర్ అయిపోయి చనిపోయే అవకాశం కూడా ఉండడం జరుగుతుంది. సో కంపల్సరీ ఈ న్యూమోనియా అనేది అంటే చిన్నపిల్లల్లో కామన్ కోల్డ్ కాఫ్ వచ్చిందంటే కంపల్సరీ మనం దానికి హోమ్ రెమెడీస్ అయినా కానీ చేయాలి. లేకపోతే ఆ ఇన్ఫెక్షన్ అనేది టోటల్గా న్యూమోనియాకి దారితీసే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా. ఈ న్యూమోనియా సిమ్టమ్స్ వచ్చేసి it can be mild to life threatening. They can include coughing that may produce mucus, fever, sweating or chills, shortness of breath that happens while doing normal activities or even while resting, chest pain that's worse when you breathe or cough, feelings of tiredness, of fatigue loss of appetite, nausea or vomiting, headache. Other symptoms can vary according to your age, general health. Children under 5 years old may have fast breathing and wheezing. Infant may appear to have no symptoms, but sometimes they may vomit, lack energy or have trouble drinking or eating. అంటే ఈ న్యూమోనియా వల్ల కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటుంది. అవి సాధారణం నుండి ప్రాణాంతకం అయ్యేంత వరకు కూడా కొన్ని ఉంటాయి. ఏంటివి అంటే ఫస్ట్ కాఫ్, ఎక్కువగా దగ్గు అనేది తెమడతోటి దగ్గు రావడం అనేది ఉంటుంది. ఫీవర్ రావడం, తర్వాత చెమటలు అంటే ఈ ఫీవర్ అనేది వేడితోటి రావచ్చు, చల్లతోటి కూడా రావచ్చు. అంతేకాకుండా ఊపిరి ఆడకపోవడం అనేది, తర్వాత నార్మల్ యాక్టివిటీస్ వాళ్ళు చేయలేకపోవడం, వాళ్ళు తొందరగా పార్టిసిపేట్ చేయలేకపోవడం ఉంటుంది. అంతేకాకుండా ఏంటి అంటే బ్రీత్ సరిగా, శ్వాస అనేది సరిగా తీసుకోలేరు. అంతేకాకుండా టైర్డ్నెస్, ఎప్పుడు టైర్డ్ అయిపోయినట్టుగా ఉండడం, తర్వాత ఆకలి లేకపోవడం, వామిటింగ్ వచ్చినట్టుగా ఉండడం, తల తింపినట్టుగా ఉండడం, ఒక్కోసారి వామిటింగ్స్ కూడా రావడం, తలనొప్పి, ఇవన్నీ సిమ్టమ్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ 5 years ఏజ్ లోపల ఏంటి అంటే ఫాస్ట్ బ్రీతింగ్ అండ్ వీజింగ్. ఫాస్ట్ బ్రీతింగ్ అంటే ఎక్కువగా ఎగపోతా అని అంటాం, అంటే ఎక్కువగా శ్వాస తీసుకుంటూ ఉండడం. తర్వాత వీజింగ్ అంటే వాళ్ళు ఊపిరి తీసుకున్నప్పుడు వీజ్ అనే సౌండ్ రావడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా చిన్నపిల్లల లోపల ఈ న్యూమోనియా వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు అనేవి ఎక్కువగా ఏం కనిపించవు. కాకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళ లోపల వాళ్ళు తినడానికి ఇష్టపడకపోవడం, తర్వాత నీళ్లు తీసుకున్నప్పుడు కూడా మింగలేము అని చెప్పడం కానీ, తర్వాత వామిటింగ్స్ అవ్వడం కానీ, ఎనర్జీ ఉండకపోవడం, ఇటువంటివన్నీ కూడా మనము చిన్నపిల్లల లోపల చూస్తూ ఉంటామన్నమాట. నెక్స్ట్ ఈ న్యూమోనియా రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఏంటి అంటే బ్యాక్టీరియల్ న్యూమోనియా, వైరల్ న్యూమోనియా, ఫంగల్ న్యూమోనియా. అంటే కొన్ని రకాల బ్యాక్టీరియాస్ వల్ల కానీ, వైరల్ వల్ల కానీ, ఫంగల్ వల్ల కానీ ఇది రావచ్చు. అంతేకాకుండా న్యూమోనియా అనేది కొన్ని కేసెస్ లోపల హెరిడిటరీ కూడా ఉంటుంది, అంటే అనువంశికత. అంటే వాళ్ళ తాత ముత్తాతలకి ఎవరైనా న్యూమోనియాతోటి అంటే లంగ్ ఇన్ఫెక్షన్ తోటి కనుక బాధపడుతూ ఉన్నట్టయితే అట్లీస్ట్ ఒక 10% అయినా కానీ వాళ్ళ తరాలకి వచ్చే అవకాశం అనేది
ఉంటుంది. అంతేకాకుండా ఈ న్యూమోనియా అనేది మనం నార్మల్ వాటర్ తీసుకోవడం, తర్వాత కాచి చల్లార్చిన వాటర్ని ఎక్కువగా తాగడం వల్ల కానీ, తర్వాత మంచి ఫుడ్ అంటే హైజెనిక్ ఫుడ్ తీసుకోవడం వల్ల కానీ మనకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేవి రావు. అంతేకాకుండా మనం బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీ మాస్క్ పెట్టుకోవడం కానీ, లేదా ఎవరైనా పక్కనున్న వాళ్ళు పొగ పీల్చినప్పుడు మనము మన నోస్ని కవర్ చేసుకోవడం వల్ల కానీ, దీనివల్ల కానీ ఇటువంటివన్నీ మనం చేస్తూ ఉంటే మనకి న్యూమోనియా అనేది రాకుండా ఉండడం జరుగుతుంది. ఈ న్యూమోనియాకి ట్రీట్మెంట్ వచ్చేసి పెన్సిలిన్, యాంపిసిలిన్ 3 days వరకు ఇవ్వాలి. ఆస్పిరిన్ అనేది ఫీవర్ తక్కువ కావడానికి. నెక్స్ట్ తర్వాత సపోర్ట్ టు హెడ్ అండ్ షోల్డర్స్ విత్ పిల్లోస్ అండ్ టర్న్ ఫ్రమ్ సైడ్ టు సైడ్ హవర్లీ. అంటే వీళ్ళని చెస్ట్ ప్రోన్ పొజిషన్ లోపల, అంటే ఇప్పుడు మనం బెడ్కి వెనుకకి పిల్లో పెట్టేసి ఒరగా పెట్టి వాళ్ళని కూర్చోనివ్వాలి. అలా కూర్చోవడం వల్ల ఏమవుతుంది అంటే కాఫ్ అనేది తొందరగా తక్కువ అయిపోతుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు సైడ్కి కంపల్సరీ తింపుతూ ఉండాలి. అంతేకాకుండా నేను ఇంతకుముందు చెప్పాను కదా, స్టీమ్ ఇన్హలేషన్, ఆవిరి పట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది చిన్నపిల్లలకి, అంటే బిలో 5 years పిల్లలకి మనము ఆవిరి అనేది పట్టనివ్వకూడదు. ఎందుకంటే వాళ్ళ లోపల నర్వ్స్ అనేవి, తర్వాత టంగ్, ఇదంతా కూడా ఏంటి అంటే చాలా స్మూత్గా డెలికేట్గా ఉండడం జరుగుతుంది. సో ఇట్ మే లీడ్స్ టు చాలా ప్రాబ్లమ్స్ అన్నమాట. సో అందుకోసమని 5 years పిల్లలకి మనం జస్ట్ విక్స్ అటువంటిది చెస్ట్కి అప్లై చేస్తే సరిపోతుంది. కానీ మిగిలిన పెద్దవాళ్ళకి మాత్రం కంపల్సరీ రెస్పిరేటరీ ట్రాక్ట్కి సంబంధించిన ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ కంపల్సరీ మనము ఆవిరి పట్టమని చెప్పాలి. ఇలా ఆవిరి పట్టడం అనేది మెయిన్ థింగ్ అన్నమాట. అంతేకాకుండా గాగ్లింగ్ చేయడం, సాల్ట్ వాటర్, కొంచెం హాట్ వాటర్ లోపల సాల్ట్ వేసుకొని గాగ్లింగ్ చేయడం వల్ల కూడా మనము ఈ సిమ్టమ్ నుండి రిలీఫ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రివెంటివ్ అండ్ కంట్రోల్ మెజర్స్. నెవర్ నెగ్లెక్ట్ ఏ కామన్ కోల్డ్. అవాయిడ్ ఓవర్ క్రౌడింగ్ సెక్రిషన్స్, షుడ్ బి కేర్ఫుల్లీ డిస్ఇన్ఫెక్టెడ్. అంటే ఈ న్యూమోనియా రావడానికి ఫస్ట్ కారణం వచ్చేసి కామన్ కోల్డ్, సాధారణ జలుబు. ఈ సాధారణ జలుబు కనుక అయినప్పుడు మనం దీన్ని నెగ్లెక్ట్ అనేది చేయకూడదు. ఎక్కువ రోజులు ఉంచకుండానే మనం ఆవిరి పట్టడం కానీ, జెండు బాంబు పెట్టి తీసుకోవడం కానీ, ఆస్పిరిన్ కానీ, తర్వాత కోల్డ్కి మనము లివోసిట్రజిన్ ఇటువంటి ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే దాని లోపల ఉండే ఇరిటెంట్స్ అనేవి చనిపోవడం జరుగుతుంది. సో దానివల్ల ఇది ఎక్కువ ఇన్ఫెక్షన్ అనేది కాదు. ఇన్ కేస్ మనం కామన్ కోల్డ్ని కనుక నెగ్లెక్ట్ చేస్తే అది లంగ్కి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఓవర్ క్రౌడింగ్, అంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కంపల్సరీ మన చుట్టూ అందరూ గుమిగూడకుండా చూడాలి. ఎందుకంటే అలా గుమిగూడడం వల్ల ఏమవుతుంది అంటే ఊపిరి ఆడకపోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు ఇప్పుడు ఆక్సిజన్ తీసుకొని అందరూ కార్బన్ డైఆక్సైడ్ వదలడం అనేది జరుగుతుంది. సో అందరు వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ అనేది వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో ఆక్సిజన్ ఎయిర్ అనేది తక్కువైపోవడం వల్ల డీఆక్సిజనేటెడ్ ఎయిర్, అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎయిర్ అనేది లోపలికి పోవడం వల్ల కూడా లంగ్కి ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుంది. సో ఓవర్ క్రౌడింగ్ అనేది లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ టాపిక్ వచ్చేసి టాన్సిలైటిస్. టాన్సిలైటిస్ అంటే గవద బిళ్ళలు, అండ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద 2 oval shaped pads of tissue at the back of the throat. Tonsillitis is usually caused by a viral infection but can be ఫ్రమ్ ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఈ గవద బిళ్ళలు మనం పిక్చర్లో కనుక చూస్తున్నట్లయితే మన కొండ నాలుక పక్కకి 2 గ్రంథులు అనేవి ఉండడం జరుగుతుంది. ఆ 2 గ్రంథులకి కనుక ఇన్ఫెక్షన్ వస్తే దానిని గవద బిళ్ళలు అని అంటాము. ఇది మనం చాలామంది లోపల మనం చూస్తూ ఉంటాము. దీనికి కారణం వచ్చేసి వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా కావచ్చు. మనం పిక్చర్లో కనుక చూస్తున్నట్లయితే ఎర్రగా వాచిపోయి ఉన్నాయి చూసారా, అది ఇన్ఫ్లమ్డ్ టాన్సిల్స్ అన్నమాట. ఈ టాన్సిల్స్కి సిమ్టమ్స్ వచ్చేసి టాన్సిలైటిస్ మోస్ట్ కామన్లీ అఫెక్ట్స్ చిల్డ్రన్ బిట్వీన్ ప్రీ స్కూల్ ఏజెస్ అండ్ మైల్డ్ టీనేజ్ ఇయర్స్. Common signs and symptoms tonsillitis include red swollen tonsils, white or yellow coating patches on the tonsils, sore throat, difficult or painful swallowing, fever, enlarged tender glands in the neck, a scratchy, muffled or throaty voice, bad breath, stomachache, particularly in young children, stiff neck, headache, young children who are unable to describe how they feel. Signs of tonsillitis may include drooling due to difficult and painful swallowing.
ఈ గౌదబిళ్ళ లోపల మనం చాలా సాధారణంగా కనిపించే లక్షణాలు ఏంటివి అని అంటే మింగలేకపోవడం అనేది ఉంటుంది. తర్వాత మనము గొంతు లోపల కనుక తెరిచి చూస్తే మనకి రెడ్గా ఉబ్బినట్టుగా అవుతాయి. అంతేకాకుండా ఎన్లార్జ్ అవుతుంది. మనము చెంపల దగ్గర కూడా అంటే చీక్స్ దగ్గర టచ్ చేసి చూసినా కానీ మనకి ఉబ్బినట్టుగా కనిపించడం అనేది జరుగుతుంది. బ్యాడ్ బ్రీత్ అనేది రావడం జరుగుతుంది. అంతేకాకుండా కడుపు నొప్పి, తదితర కొన్ని ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా మనము చూస్తూ ఉంటాము. దీనికి కారణం వచ్చేసి స్కూల్ ఏజ్ లోపల ఇష్టం వచ్చింది అన్నీ హ్యాండ్ వాష్ చేసుకోకుండా నోట్లో పెట్టుకుంటారు కదా. సో దీనివల్ల టాన్సిలైటిస్ అనేది రావడం జరుగుతుంది. దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ముఖ్యంగా యంగేజ్ వాళ్ళన్నమాట. తర్వాత ఇది చిన్నపిల్లల లోపల తక్కువగా రావడం జరుగుతుంది. ఎస్పెషల్గా 5 to 15 years వాళ్ళకి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ కంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా జెమ్స్కి, ఇన్ఫెక్టెంట్స్కి ఎక్కువగా ఎక్స్పోజర్ అవ్వడం వలన అవుతుందన్నమాట. అంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అట్లా అందరి దగ్గరికి వెళ్ళి ఫుడ్ షేర్ చేసుకుంటూ ఉంటారు కదా, దానివల్ల ఇది ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కాంప్లికేషన్స్ వచ్చేసి టాన్సిల్స్ ఎక్కువగా రావడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఊపిరి సరిగా తీసుకోకపోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఊపిరి సరిగా తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి నిద్ర అనేది పట్టదు. అంతేకాకుండా ఈ సరౌండింగ్ టిష్యూ అంటే గొంతు లోపల ప్రతి ఒక్క కణజాలానికి కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే టాన్సిల్స్ అనేది ఉబ్బిపోయి అందులోపల పస్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇవి కాంప్లికేషన్స్ అన్నమాట. దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి యాంటీబయాటిక్స్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. అంతేకాకుండా ఇది చాలా మట్టుకి యాంటీబయాటిక్స్ యూజ్ చేసినా కానీ ఒక మినిమం 50% ఆఫ్ పీపుల్ లోపలనే ఇది క్యూర్ అవుతుంది. మిగిలిన వాళ్ళ లోపల ఏంటి అని అంటే కంపల్సరీ మనము టాన్సిలెక్టమీ అంటే టాన్సిల్స్ తీసివేయడం, ఎక్టమీ అంటే తీసివేయడం, టాన్సిలెక్టమీ అనే ఆపరేషన్ అనేది చేయాలి. వీళ్ళకి ఎక్కువ వేడి నీళ్ళు ఇవ్వడం కానీ, తర్వాత తేనె కలిగిన నీళ్ళని ఇవ్వడం కానీ, సెల్ఫ్ కేర్ అనేది, తర్వాత వాటర్ గాగ్లింగ్ అనేది చేయడం, తర్వాత మౌత్ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవడం, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, తర్వాత ఫీవర్ రాకుండా అనల్జెసిక్స్ అనేది మనము వీళ్ళకి అందించాలన్నమాట. ఓకే డియర్ స్టూడెంట్స్, ఇక్కడ వరకు కూడా మనము అక్యూట్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ గురించి తెలుసుకున్నాము. తర్వాత పార్ట్ 2లో మిగిలిన ఇన్ఫెక్షన్స్ గురించి మనము వీటి గురించి తెలుసుకుందాము. సో ఐ థింక్ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.